ఒక అమ్మాయి పుట్టినరోజు రాత్రి 12 గంటలకు వాళ్ళ నాన్న అమ్మ అన్న అందరు వచ్చి కేక్ కట్ చేయిస్తారు. నిజానికి ఆ రోజే వాళ్ళ నాన్న పుట్టినరోజు కూడా. కానీ ఆ అమ్మాయి ఏమాత్రం సంతోషం లేకుండా నేను పడుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో అమ్మ కోప్పడి ఈ రోజే మీ నాన్న పుట్టినరోజు కూడా, ఒక్క మాట విష్ చేయొచ్చు కదా అని అంటుంది. మరుసటి రోజు కూడా ఆ అమ్మాయి ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకుండా కాలేజీకి వెళ్ళిపోతుంది. సాయంత్రం ఆలస్యంగా ఇంటికి వచ్చి సినిమాకి వెళ్ళి తిని వచ్చాను అని రూమ్ లోకి వెళ్తుంటే అన్న మరియు అమ్మ నాన్నపై కోప్పడతారు. నాన్న నువ్వు ఏమీ అనుకపోవడం వల్లే తన ప్రవర్తన ఇలా తయారైంది అని నాన్ననే నిందిస్తారు. ఆ ఆదివారం ఉదయాన్నే ఆ అమ్మాయి బ్యాగ్ నిండా బట్టలు వేసుకుని బయటకు వెళ్తుంది. లాండ్రీకి వెళ్తున్నానని చెప్పి ఎంతసేపటికి తిరిగి రాదు. అన్న వెళ్ళి చూస్తే లాండ్రీ షాప్ చూసి ఉంటుంది. దాంతో అమ్మ కంగారు పడి తను ఎవరితోనో పారిపోయి ఉంటుంది. వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇద్దామని ఉంటుంది. కానీ నాన్న నమ్మకంతో కూతురి రూమ్ లోకి వెళ్లి చూడగా ఒక ఉత్తరం కనిపిస్తుంది. ఆ ఉత్తరంలో అసలు నిజం ఉంటుంది. కొన్ని రోజుల క్రితం నాన్నతో కలిసి షటిల్ ఆడుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి 25 ఏళ్ల క్రితం ఈ ఆటలోనే కదా నువ్వు దారుణంగా ఓడిపోయావు, ఆ విజేత నీపై కాలు వేసి అవమానించాడు, అయినా ఇంకా ఆడుతున్నావా అని ఎగతాళి చేసి వెళ్తాడు. నాన్న పడ్డ ఆ అవమానాన్ని భరించలేని కూతురు ఎలాగైనా అదే బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో గెలిచి నాన్నకు ఆ కప్పును బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. అందుకే రోజు ఎవరికి చెప్పకుండా కఠినంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. చివరికి ఆ పోటీలో గెలిచి ట్రోఫీని నాన్న చేతికి ఇచ్చి విష్ చేస్తుంది. నాన్న కాళ్ళపై ఆ విలన్ కాలు పెట్టనివ్వకుండా నాన్న కాలినే అతనిపై పెట్టేలా చేసి తన తండ్రి పడిన అవమానానికి సరైన సమాధానం చెప్తుంది. కూతురి ప్రేమను సాధించిన విజయాన్ని చూసి నాన్న ఎంతో గర్వపడతారు.